హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ లిటిల్ వరల్డ్. సో మీ అందరికీ తెలుసు కదా, నేను ముంబైకి వచ్చాను, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో మా అన్నయ్య పిల్లలు, మేము, మా అక్క పిల్లలు అందరం కలిసి ఇక్కడ దగ్గరలో తలాబ్ అని ఉంటే వెళ్ళామన్నమాట. నార్మల్ ప్లే గ్రౌండ్ లాగా అనమాట, పిల్లలకి ఆడిపించడం కోసం అని చెప్పేసి వెళ్ళాము. కొంచెం అంటే వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే పిల్లలతో మాకు ఇబ్బంది అని ఇంకా ఆటోలో వెళ్ళాం. చూడండి, మేము కరెక్ట్ సన్సెట్ టైంకి వెళ్ళాము. ఎంత బాగుందో అసలు, ఆ వాటర్ షాడోకి ఆ సన్కి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు ఎంత బాగుంది అక్కడ వెదర్ కూడా. అసలు ఏమంటే చల్లగా ఉంది. మేము ఎంత ఉడకపోస్తుందేమో అనుకున్నాము, ముంబై కదా కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది, కానీ లేదు చాలా చల్లగా ఉంది. పిల్లలు కూడా చాలామంది వచ్చారు ఆడుకోవడానికి. మా పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారనమాట ఆ రోజు. సో మా వదిన, మా అక్కకి బాబు అండ్ మా అన్నయ్యకి పాప బాబు అనమాట మా పిల్లలు. సో మా పిల్లలు అయితే ఇంకా నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు నా పిల్లలు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మంచిగా అనిపించింది అలా వాటర్. కాకపోతే అక్కడికి అలో చేయట్లేరు అనమాట, ఇంకా పిల్లలు చాలామంది వస్తారు కదా ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా అక్కడికి అలో చేయట్లేరు. అండ్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా. అసలు వెంటనే 1 మినిట్కి ఒకసారి ప్లేన్స్ వెళ్తూనే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఈవినింగ్ టైం 7 అవుతుంది. ఆ 7కి కూడా అంత లైటింగ్ ఉందన్నమాట. అసలు ఇంకా చీకటే పడలేదు. సో నైట్ మేము 9 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉండేది కోపర్కర్ని అనమాట. ఇది గన్సోలి దగ్గర సెంట్రల్ పార్క్ ఉంటే వెళ్ళాము. చాలా బాగుంది, చాలా పెద్దది. కానీ మెయిన్ మంచి విషయం ఏంటంటే అసలు టికెట్ లేదనమాట, ఫ్రీ. చాలా పెద్ద ఉంది పార్క్. అసలు ఎంతమంది పిల్లలు, అది ఇంకా మేము వెళ్ళింది ఫ్రైడే. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదంట. మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట. చాలా బాగుంది, మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పార్క్ అంటే ఓకే, మాకు టౌన్షిప్లో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది అండ్ డిఫరెంట్గా ఉన్నాయి ప్లే ఏరియాలో ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా పిల్లలందరూ కలిసారు కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ 2 డేస్ ఇంకా మొత్తం పిల్లల్ని ఆడిపించడానికి ఇంకా బయటకు తీసుకెళ్ళామన్నమాట. ఇంకా వీడు మా అన్నయ్య బాబు, వెనకాల మా పాప. ఫుల్ స్లైడ్ అని అవి ఇవి చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పార్క్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా, అంతమంది జనాలు ఉన్నా కూడా. అండ్ ఇంకో ప్లస్ మెయిన్ పాయింట్ ఏంటంటే కింద వీళ్ళు ఏమంటారు, కింద పడితే దెబ్బలు తాకకుండా కూడా అది స్పాంజ్ టైప్తే అరేంజ్ చేశారనమాట. డైరెక్ట్ నేల కాకుండా, ఏమంటారు టైల్స్ కాకుండా. అది మెయిన్ అనిపించింది నాకు. పిల్లలు ఇంతమంది పిల్లలు ఆడుతున్నందుకు అది ఇంకా సేఫ్ అనమాట. అది బాగా అనిపించింది నాకు. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అన్ని స్లైడ్స్లో ఇదే హైయెస్ట్ స్లైడ్ అనమాట. అది కూడా మా చిన్న పాప ఎక్కింది. అసలు తనకు అసలు భయమే ఉండదండి పార్క్ ఇట్లాంటి చోటుకు వస్తే. అసలు మా పెద్ద పాపతో ఈక్వల్గా ఆడుతుంది. అదే అన్నిటికంటే పెద్దది అసలు. అది కూడా ఎక్కేసింది తను, అసలు కొంచెం కూడా భయపడకుండా. తనకు కూడా చాలా ఇష్టం ఇట్లా బయట ఆడాలంటే. కానీ నాకే భయం వస్తుంది, అంత హైట్ వరకు వెళ్ళాక తను ఏడుస్తే మనం వెళ్ళలేము, తీసుకురాలేము అసలు అని చెప్పేసి. కానీ తను ఇంకా ఓకే డేర్ చేసి వెళ్తుంది, బాగానే ఆడుకుంటుంది. అది హైయెస్ట్ స్లైడ్, అది కూడా ఎక్కేసింది అనమాట. ఇంకా నైట్ ఇది వే ఉందన్నమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ బాగుంది. కాకపోతే కొంచెం లైటింగ్ ఉంటే బాగుంటుంది. అక్కడ లైట్స్ అరేంజ్ చేయలేదు. చాలామంది ఈ ప్లేస్లో రీల్స్ కూడా చేస్తున్నారు అనమాట. బాగుంది. ఇంకా చీకటి అయిపోయింది. 9 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా మా అన్నయ్య అప్పటికి ఆఫీస్ నుంచి రాలేదనమాట. ఇంకా మా అన్నయ్య, మా బావ, మా హస్బెండ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా వస్తారు వాళ్ళు, 25th వస్తారు మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావ. చూడండి, ఈ లైట్స్ కూడా బాగుంది, మంచిగా అరేంజ్ చేశారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇది ఇంకా అసలు లైట్స్కి ఇది మంచిగా అనిపించింది. అండ్ ఇది సోఫా కూర్చునేది ఉంటుంది కదా, చైర్స్, దానికి కూడా లైట్స్కి పెట్టారనమాట, కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి. అండ్ నీట్గా కూడా ఉందండి పార్క్. ఇంత పెద్ద పార్క్ ఫ్రీ అయినా కూడా చాలా నీట్గా ఉంచారు అసలు. పిల్లలకి అండ్ మనకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అలా ఇంకా బయటకు వెళ్తే పిల్లలనే కాదండి, చాలామంది ఫ్యామిలీస్ కూడా వస్తున్నారనమాట. ఇంకా పార్క్లో చాలా బాగుంది. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని, నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.